సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. శ్రీ రఘురాముని ప్రియ సతి సీత, అగ్నివంటి మహాపతివ్రత, అగ్ని దహింపనేర్చునా అయో నిజను, అగ్ని దహించున నన్ను కరుణించిన అగ్నిదేవుడు, సీతను చల్లగా చూడకుండునా అని హనుమంతుడు తలచుచుండగా, శుభశకులములు తోచి ప్రీతిగా ఎల్ల రాక్షసుల సిరి సంపదలు మంటల పాలై దహనమాయనని, అశోకవనము ధ్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని, లంకాపురము రూపుమాసినను విభీషణు గృహము నిలిచియుండెనని, అంబర వీధిని సిద్ధచారణులు పలుకగా విని మారుతి పొంగెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. లంకానగరాన్ని కాల్చిన మారుతి తన కోపమే తనకు శత్రువైందని దుఃఖించాడు. పరమ పావనుడైన శ్రీరామచంద్రుని మహాప్రియాతి ప్రియమైన ఇల్లాలు, అగ్ని వంటి మహాపతివ్రత అయిన సీతమ్మ తల్లిని అగ్ని దహించున, అయోనిజ అయిన జానకీమాతను అగ్ని అంటుకొనున, నన్ను కరుణించి కాపాడిన అగ్నిదేవుడు సీతమ్మ తల్లిని చల్లగా చూడకుండా ఉంటాడా అని పరిపరి విధాల మారుతి తలచుచుండగా, ఏవో శుభశకునాలు ప్రేమగా తన మనసులో మెదలినవి. రాక్షసమూకల సిరి సంపదలన్నీ మంటపాలైనవని, అశోకవనం ధ్వంసమైనను తల్లి జానకి మాత్రం క్షేమంగా ఉంటుందని, లంకాపురం రూపురేఖలు మారిపోయినను విభీషణుని గృహం చెక్కు చెదరకుండా నిలిచి ఉన్నదని, ఆకాశములో ఉండే సిద్ధులు యోగులు పలుకగా మారుతి ఆనందంతో పొంగిపోయాడు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.